నంద్యాలలో వాన దంచుకొట్టింది. ఇవాళ సాయంత్రం నుంచి భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వరద నీరు ప్రవహించింది. మరోవైపు నగరంలో విద్యుత్కి అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. పలుచోట్ల కాలువలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పట్టణంలో శ్రీనివాస్ సెంటర్, సంజీవ్ నగర్, బొమ్మల సత్రం, మున్సిపల్ కార్యాలయంలో సాయిబాబా నగర్ కాలనీలో చిన్నపాటి వర్షాలకి రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, నంద్యాల పట్టణంలో ఈ చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు నానా అవస్థలు పడాల్సి ఉంటుందని, ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎలాగుంటుందని అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి పట్టణంలో ఇలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా మున్సిపల్ అధికారులకు కానీ వాళ్ళకు కానీ ఏం పట్టించుకోవడం లేదు. మాకు అమ్మవర్షాల కా నుంచి మార్కెట్ యార్డు, షాదిక్ నగర్లో నుంచి వచ్చి ర్యాంక్ వచ్చి ఈ చిన్న కాలువలో పడుతున్నాయి. చిన్నపిల్లలు కానీ చిన్నపిల్లలు కొట్టుకుపోయే పరిస్థితి. చిన్నపాటి వర్షం పడితే చాలా ఇబ్బంది ఉంది. కానీ మన మున్సిపల్ కమిషనర్ గారు, మన గౌరవనీయులైన ఎంపీ ఫరూక్ గారు ఇలా గమనించిన ప్రార్థన. ఇంకో విషయం, ఈ కాలువ వచ్చేసి మెయిన్ రోడ్ అయిన మన నూనెపల్లి రోడ్డుకు మరలించాలా. ఆ పక్క లేకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్లోకి పెట్టడం వల్ల ఇది జరుగుతూ ఉంది. ఇది మన నూనెపల్లి మెయిన్ రోడ్డు కాలువ కింద పెడితే ఇటువంటిది ఏమి ఉండదు. ఇది పరిస్థితి మెయిన్. దీనికి గతంలో కానీ మీరు కానీ చాలా సార్లు తీసుకుపోయినారు. మరి గమనించాలని ప్రార్థన చేస్తున్నారు. వర్షాకాలం రాకముందు ఇలా ఉంటే వర్షాకాలం వస్తే ఎట్లుంటుంది? నేనేం చేయాలంగా చెప్పండి, మీరే చెప్పండి. కాకముందే ఈ పరిస్థితి ఉంది. ఇక్కడ చిన్న వానరాని రోడ్లపైన మేము పడవలు వేసుకొని తిరగాలి. అంగళ్ళకి వ్యాపారాలు లేక అల్లాడిపోతున్నారు జనాలు. ఆడపిల్లలు ఎంతమంది పడినారు. ఆ కాలువకు ప్లేట్లు కూడా లేవు. ఆ కాలువ పడుతుంది చూడండి, ఆ డ్రైనేజీ. వర్షాకాలం ఇదే వేసవి కాలం. రోహిణి కార్తీ పోయి మృగశిర కార్తీ ఈ రోజే బిగిన్ అయింది. ఈ కార్తీలోనే ఇట్లుంటే వర్షాకాలంలో పరిస్థితి. ఆ డ్రైనేజీకి గేట్లు కూడా లేవు. అది పరిస్థితి, దుస్థితి. రామకృష్ణ డిగ్రీ కాలేజ్ దగ్గర ఎప్పటికీ అసౌకర్యమే. ఎంతో ముసలు పిల్లలు పడి ఇబ్బందులు పడినారు. కాలు చేతులు కూడా ఇరిగిన కాలాలు ఉన్నాయి. అది పరిస్థితి, మ్యాటరు. అర్ధగంట వర్షానికి ఇలాంటి పరిస్థితి ఉంది నంద్యాలలో. ఎప్పుడు చూసినా ఇలాంటివే పరిస్థితులు ఉంటాయి నంద్యాలలో. చూడండి ఎంత డ్రైనేజీ కాలువలు ఉన్నాయో. అసలు నీళ్లు మనుషులకి చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఎవరు గుంతలో పడతాడో ఏమో అర్థం కాని పరిస్థితి ఇది. ఏ ప్రభుత్వాలు వచ్చినా మాటలే తప్ప చేతలు ఏం లేవు. దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు చర్యలు తీసుకొని ఇలాంటివి కట్టుదిట్టంగా చేయాలా. కాలువలన్నీ క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా ఉంది. వర్షాలు అనేవి ఇప్పుడిప్పుడే ఆరంభమవుతున్నాయి. ఈ మొదటి దశలో ఈ జూన్ నెలలో వర్షాల పరిస్థితికే ఈ రోడ్డు ఈ విధంగా నీలమయమైపోతుంది. రాబోయే రోజుల్లో ఆగస్టు కానీ, సెప్టెంబర్ కానీ, అక్టోబర్లో విపరీతమైన వర్షాలు పడతాయి. ఈ రహదారి అనేది చాలా పెద్దగా మెయిన్గా ఉంది. ఇది పుస్లూరుకి వెళ్ళే రహదారి. మీ నిత్యము క్రాంతినగరము, పుస్లూరు అటువైపు వెళ్ళే దారిలో ఎక్కువగా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఇటువంటి ఈ రద్దీగా ఉన్నటువంటి ఈ రోడ్లో ఇలా వర్షపు నీరు ఆగిపోతే అది ఏ విధంగా దారితీస్తుందో
వస్తున్నా ఇది మా పరిస్థితి. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.